దలైలామా చైనా బయటే నా వారసుడు జన్మిస్తాడు. బౌద్ధ గురువు దలైలామా వెల్లడి. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని టిబెట్ బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ఆయన కొత్తగా వ్రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు 6 దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణపై చైనాతో ఆయనకు వివాదం ఉన్న విషయం తెలిసిందే. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ పుస్తకంలో కోరారు. మంగళవారం ఈ పుస్తకం విడుదలైంది. గతంలో దలైలామా మాట్లాడుతూ తన తర్వాత ఈ పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తాజా పుస్తకంలో మాత్రం తన వారసుడు చైనా బయట పుడతారని పేర్కొన్నారు. అది భారత్లో కూడా కావచ్చన్నారు. 14వ దలైలామాగా అవతరించిన టేంజియన్ గ్యాట్సో 23 ఏళ్ల వయసులో టిబెట్ నుంచి భారత్కు వలస వచ్చారు. నాడు టిబెట్ను ఆక్రమించిన చైనాకు వ్యతిరేకంగా ఆయన గలం విప్పారు. ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. దలైలామా ప్రస్తుతం భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు. ఇది చైనాకు గిట్టక తన గడ్డపైనే వారసుడిని గుర్తించాలంటుంది.